పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం పద్మనాభనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను తరలింపుపై తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగేంద్ర విద్యార్థులు తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా ఇక్కడ గురుకుల పాఠశాల ప్రభుత్వం నడుపుతుంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ గ్రూపులో పాఠశాల నీట్ ఐఐటి కోచింగ్ కోసం స్కూల్ విద్యార్థులను ఇతర గురుకుల పాఠశాలకు తరలించడంపై మండిపడ్డారు. నేను గ్రూప్ లో పెట్టడం వల్ల జరగడం వల్ల అందరూ వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగానే 5th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్. ఒకరి పేరెంట్స్ కి ఫోన్ చేసి రప్పించి తీసుకెళ్లిపోవడం జరిగింది. పేరెంట్స్ అందరూ చాలా మంది సఫర్ అయ్యారు, పిల్లలు తీసుకెళ్లిపోయారు, చాలా మంది బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడు మా పాప ఇంటర్మీడియట్ చదువుతుంది ఇక్కడ. మేము మా పాప బాధపడుతూ అమ్మ ఎక్కడి నుండి వెళ్ళం మేము అనేసి అనగానే నేను మా మేడం ఫోన్ చేసింది, మీ పిల్లల నుంచి తీసుకుని వెళ్ళండి కంపల్సరీగానే వచ్చి తీసుకెళ్తే బాగుంటది అనేసి అన్నారు. మీకు ఏ హాస్టల్ కావాలో కూడా అడిగారు. అదేంటి అలా మాట్లాడుతున్నారని నేను కూడా అడిగాను. నేను తర్వాత ఫోన్ చేస్తాననేసి పెట్టేశానండి. పెట్టేశాక నాకు తెలిసిన ద్వారాగా నేను అందరితో మాట్లాడించి ప్రిన్సిపల్తో మాట్లాడించి ఇవన్నీ జరిగాయండి. జరిగిన తర్వాత వీళ్ళు ఎలాగ వినట్లేదనేసి నేను పేరెంట్స్ మేడం గ్రూప్ లో నుండి పేరెంట్స్ నెంబర్లన్నీ తీసుకొని వీళ్ళందరికీ గ్యాదర్ చేయడం అయ్యిందండి. వీళ్ళందరూ బాగానే రెస్పాండ్ అయ్యారు. మా పిల్లలైతే వెళ్ళిపోయిన పిల్లలు వీళ్ళు ఎలాగైతే వెళ్ళిపోయారో అలాగే తీసుకొచ్చి మా పిల్లలు ఇక్కడే ఉంచాలని కోరుకుంటున్నామండి. మా పిల్లలు ఎక్కడి నుండి ఎక్కడికి కదలరు. ఈ రోజు న్యాయంగా జరగకపోతే ఇంకెప్పటికీ మా స్కూల్కి ఈ స్కూల్లోకి ఏ పిల్లలు ఎంటరింగ్ అవ్వరండి. దయచేసి మీకు కోరిందల్లా పేరెంట్స్ అందరూ ఒకే మాట మీద ఉండి ఇక్కడి నుండి కదిలే లేదు పిల్లలందరూ ఇక్కడి నుండి లోపలికి వెళ్ళాలి. మరి ఎవరైతే ఉన్నారో టీచర్లు అందరూ ఆ టీచర్లు కూడా మా సమాధానానికి చెప్పాలి. స్కూల్ మూసేయడం కాదు, దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మార్చారు. దీన్ని ఐఐటి నీట్ అకాడమీలుగా పెట్టి 600 మంది విద్యార్థులతో ఇక్కడ ఈ సంవత్సరం నుంచి కోచింగ్ ని స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దళిత విద్యార్థుల అభ్యున్నతి కోసం అదనంగా నిధులను కేటాయిస్తూ ఆ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ దిగువ తరగతి విద్యార్థుల్ని వాళ్ళ తాలూగా చాయిస్ తీసుకొని వాళ్ళకి నచ్చిన స్కూల్స్ కి రీలొకేట్ చేయడం జరిగింది. మా స్కూల్స్ కి రెసిడెన్షియల్ స్కూల్స్ లోనే వీళ్ళని రీలొకేట్ చేయడం పిల్లలందరూ ఆ రకంగానే చేశాం. 5 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఇక్కడే ఉంటారు. ఈ ఐఐటి అకాడమీలోనే చదువుతారండి. నిన్న ఇక్కడ పేరెంట్స్ కి ఎటువంటి ఇంటిమేషన్ కూడా లేకుండా నోటి మాటతో మీ పిల్లల్ని ఇక్కడికి వచ్చి తీసుకెళ్లిపోండి అని మాత్రమే చెప్పి ఇక్కడ నుంచి వేరే స్కూల్కి వేరే గురుకులాలకి పంపించారు. కానీ జరిగింది ఏంటంటే 5వ క్లాస్ వరకు మాత్రమే ఓన్లీ ఇక్కడ ఉన్న డీసీఓ గారు మాట్లాడి మిగతా ఏ పేరెంట్ కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఈ జీవో గురించి చూపించలేదు. ఈ పేరెంట్స్ మీటింగ్ కూడా జరగలేదు. 24వ తారీఖు జరగాల్సిన మీటింగ్ ని ఇప్పటి వరకు 24వ తారీఖు జరుగుతుందని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు 500 మంది ఉన్న పిల్లల్ని ఎలాగండి పంపించారు? ఈ స్కూల్లో 5 నుంచి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 500 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ మ్యాపింగ్ పేరుతో ఇక్కడ నుంచి పిల్లలందరినీ తీసుకెళ్లిపోతే ఉన్న స్కూల్ మూతబడి పూర్తిగా క్లోజ్ చేసి ఐఐటికి నీటికి ఇస్తామంటే ఇదేం న్యాయం? ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే నాగేంద్రగడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళా కళాశాల ఏదైతే ఉందో దాని పూర్తి స్థాయిలో కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరినీ కూడా కనీసం వాళ్ళకి తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వకుండా ఇక్కడ నుంచి అర్ధంతరంగా విద్యార్థులను బయటకు నెట్టేసే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. కేవలం తూతూ మంత్రంగా ఒక 15 మంది పేరెంట్స్ కి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాదాపు 600 మంది విద్యార్థులు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ రోజు ఈ గురుకుల పాఠశాల మూసేసే పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు 2 దశాబ్దాల కాలం నుంచి ఎంతో మంది పేద విద్యార్థులకి విద్యనిచ్చేటటువంటి గురుకుల పాఠశాల ఇది. ఈ రోజు మీరు ఐఐటి నీట్ కోచింగ్ పేరుతో ఈ పాఠశాల పూర్తిగా కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తానంటే మేము ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా ఆహ్వానిస్తాము. ఈ రోజు మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ పాఠశాలని మూసివేయకుండా యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి విద్యార్థులుగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ తల్లిదండ్రులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ ఇదే విశాఖపట్నంలో
బ్రదర్ చెప్పినట్టుగా ఈ దేవస్థానాల భూములు అమ్మేస్తా ఉన్నారు. అక్కడ మధురవాడలో ఆదని డేటా సెంటర్కి ఇస్తా ఉన్నారు. విశాఖపట్నంలో కొన్ని వేల ఎకరాలు కూడా ఇప్పటికీ ప్రభుత్వ ఆస్తి ఉన్నది. ఇప్పటికైనా సరే సొంత భవనాలు ఈ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ సంబంధించి సపరేట్ నూతన భవనాలు ఏర్పాటు చేసి ఒక నూతన టీచింగ్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి వాళ్ళకి ఐఐటి నీట్ కోచింగ్ ఇవ్వాలి.